గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025 ఏప్రిల్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి వ్యవసాయదారులకు చాలా బాగుంది. వ్యవసాయం బాగా సాగుతుంది. అయితే ఈ సంవత్సరంలో ఎర్రధాన్యాలు బాగా పండుతాయి. మరి చెరుకు మాత్రం బాగా పండదు. చెరుకు వల్ల చాలా నష్టం వస్తుంది. కానీ వ్యవసాయదారులకు మాత్రం వ్యవసాయం ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో వ్యవసాయం బాగా ఉపయోగపడుతుంది, బాగా లాభిస్తుంది. విద్యార్థులకు విద్య బాగా సాగుతుంది. తర్వాత ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మరి ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. కానీ వ్యాపారస్తులకు మాత్రం పూర్తిగా ఇబ్బందిగా ఉంది. ఇళ్ళకి సంబంధించినటువంటి గృహాలు కట్టేటువంటి వాళ్ళు, గృహాలు కట్టి అమ్మేటువంటి వాళ్ళు, గృహానికి సంబంధించిన సామాగ్రి అమ్మేటువంటి వాళ్ళకి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. వైవాహిక జీవితానికి కూడా కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళకు కూడా వివాహం చేసుకోవడం చాలా కష్టం. కాదండి, ఈ నెలలో నాకు సెలవులు వచ్చినాయి కాబట్టి ఈ నెలలోనే నేను వివాహం చేసుకుంటాను అనేటట్లయితే మీ జాతకరీత్యా జాగ్రత్తగా వివాహం చేసుకోవాలి. కానీ దేనికైనా ఒక మార్గం అంటూ ఉంటుంది. మార్గం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకున్న వాడికి ఎప్పుడూ నష్టం మాత్రం రాదు. ఈ దైవాన్ని నమ్ముకున్న వాడు ఎట్లా ఉంటాడంటే వ్యవసాయంలో దున్ని విత్తనాలు వేస్తాడు. మొక్క కాస్త వచ్చేటప్పటికల్లా విపరీతమైన వర్షం వచ్చి చేను మొత్తం మునిగిపోయి వేసిన విత్తనాలు మొక్కలు కూడా కుళ్ళిపోయి మళ్ళీ వ్యవసాయం చేయాల్సిన, మళ్ళీ భూమి దున్ని విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాడికే మళ్ళీ భూమి దున్ని విత్తనాలు వేసి అన్నీ చేస్తే చివరికి వచ్చేప్పటికి ఏమవుతుంది, కోతకు వచ్చేప్పటికల్లా వర్షం కురిసి ఆ వర్షం ఎక్కువైపోయి ఆ కాయ బరువు ఎక్కువైపోయి ఆ చెట్లు పడిపోయి నీళ్ళల్లో తడిసి నానిపోయి కనీసం పంట చేతికి రాకుండా కూడా పోతుంది. అయితే ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలయా అంటే ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ, తనకు ఇష్టమైన దేవుణ్ణి ఎప్పుడు కూడా మనస్సులో తలవటానికి ఎప్పుడు కూడా సమస్య లేదు, ఎప్పుడూ తలవచ్చు. ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా మనకు శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడిని ఎట్లా ఎగర్తించాలి, వాడిని ఎట్లా పనికి రాకుండా చేయాలి, వీడు ఎప్పుడు దొరుకుతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. శత్రువుని గురించి ఆలోచిస్తారు కానీ భగవంతుడి గురించి మాత్రం ఆలోచించరు. శత్రువుని శత్రుత్వం లేకుండా చేయాలన్నా, శత్రువు మనకు జోలికి రాకుండా పోవాలన్నా, నీవు వృత్తిలో వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ తిరిగి ఆదాయం రాకుండా పోతే కూడా అది తిరిగి ఎట్లా ఆదాయం రావాలన్నా, శత్రుత్వం లేకుండా పోవాలన్నా, నీవు బాగా బతకాలన్నా భగవంతుడు నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. ఎట్లా అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభయుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. వాడు చివరికి 4వసారి మళ్ళీ దున్నటం మొదలు పెడితే అందులో ఒక రాగి చెంబు, దాంట్లో అన్ని బంగారు కాసులు దొరికినాయి. ఆ కాసులతోటి 10 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసినా కూడా రానంత ఆదాయం వాడికి వచ్చింది. కాబట్టి భగవంతుడిని ఎవరైతే నమ్ముకుంటాడో, దైవాన్ని ఎవరైతే పూజిస్తాడో వాడికి ఎప్పుడు కూడా ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ జాతకాన్ని చూపించుకోవడం, మీ ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా పూజించడం, 24 గంటలు మెలుగుతూ ఉన్నంతసేపు ఆ దైవాన్ని, రాముడు ఇష్టం శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఈశ్వరుడు ఇష్టం ఓం నమ శివాయ, అట్లా నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటే
నీకు ఎటువంటి కష్టాన్నైనా భగవంతుడు తొలగింప చేస్తాడు. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు. ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం, మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి, దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే, ఇంట్లో 4 ఉన్నారండి, 4కి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన 4 పంచుకు తింటే అంతకంటే త్యాగలేదు. మరి 4 వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ 4 పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళబెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం. దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలైనప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి 2వ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం 3వ దైవం. అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం 4వ దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది.